పుట్టి వీడి కోసమే జత్త అయిపోద్ది కదా. ఇప్పుడు చూడు ఇక ఆయనతో పొద్దు నుంచి సాయంత్రం దాకా మాట్లాడాలంటే ఏం మాట్లాడతా. యాడికి పోవాలి ఇప్పుడు అంత ఉత్సాగుతలే నీకు? ఏడి పోవాలంటే నీ తెలియదా? నేను సరే అది నేను చెక్ చేస్తా. మరి డాన్స్ లేయంటే పబ్బుకి తీసుకోవాలి. డాన్స్ లేయంటే మధ్యలో నేను లేకపోతే నువ్వు దెంగేకు నేనేం కావాలి? ఏదో తేడాగా ఉందేంటి? చచ్చిపోతాను బెదిరిస్తుండు. నా పేరు రాసి మా అమ్మోళ్ళ పేరు రాసి తెలియదు నీకు. అట్లుంటేనే లైఫ్ చిల్ అవుతుంది, లేకపోతే అందరూ. హలో గాయ్స్, నేను మీ హైదరాబాద్ పోరి. అందరికీ లాగానే నాకు కూడా ఒక రౌడీ ఫ్రెండ్, అంటే ఒక మొగరాయిలాగా జీన్స్ టక్కు టీషర్ట్ అన్నీ వేసుకొని ఎప్పుడు ఏకదమ్గా ఉంటుంది అనమాట. సో నా జోలు ఎవడన్నా వస్తే వాడికి మాత్రం ఇచ్చి పడేస్తుంది. తనకి ఫోన్ చేసి మామూలుగా రమ్మని చెప్పాను, నాకు ప్రాబ్లం అని. ప్రాంక్ అని అయితే తనకి తెలియదు, ఎట్లొచ్చిందో చూద్దాం. తనతో ఎలా వచ్చిందో నాకు తెలియదు. అదేందో చూడాలనుకుంటే పక్కకెళ్ళి చూడండి. అంతకంటే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ వాచ్. ఏమైంది ఊరికే ఫోన్లో చేస్తున్నావు? నిద్ర లేవద్దా ఏంది? రెడీ కావద్దా? ఊరికేందుకు ఫోన్ చేశాను? నాకు వేసే డొక్కులు డ్రెస్ ప్యాంటు షర్ట్కి మళ్ళీ నీకు నిద్ర మేకప్లు సాలే కానీ కూర్చో. ఏందో చెప్పు మరి నీ లొల్లి. నువ్వు ఎంత రెడీ అయినా ఆగం చేస్తావు. నువ్వు ఎంత రెడీ అయినా అమ్మాయి అయినా అబ్బాయి అనే అంటారే, ఎందుకు చెప్పు మళ్ళా? మరి ఊరికెందుకు ఆగం చేస్తావు? ఏమైంది మ్యాటర్ చెప్పు. ఏంలే, మా వాడు పెద్ద గుద్దల్దం చేస్తుండ్రు. నాకు మెంటల్ లేపుతాండు, తలకాయ వస్తుంది. అసలు ఏమైంది మీ ఇద్దరి మధ్య గొడవ? ఊరు దెంగేస్తా నేను. నా వల్ల ఎందుకు దెంగేస్తావు? ఏమైంది? నీకేమన్నా మైండ్ ఏమన్నా ఖరాబ్ అయిందా ఏంది? చెప్పు ఫస్ట్. అసలు ఏమైంది? నువ్వు ఎందుకు ఇంత డల్లుగా ఉంటున్నావు చెప్పు. నువ్వు చెప్పే. నువ్వు ఎవరితోనన్నా ఫోన్ మాట్లాడితే ఎవడన్నా అనుమానిస్తాడా? ఎవరు అనుమానిస్తాడు? అమ్మతో మాట్లాడకూడదు, అక్కతో మాట్లాడకూడదు. ఇంకెందుకే నేను ఒకడికి పుట్టి వీడి కోసమే జత్త అయిపోద్ది కదా. అసలు ఏమైంది? నువ్వు ఎందుకు ఆగమవుతావు? నా చెప్పు, నేను సాల్వ్ చేస్తా కదా. నువ్వు ఎందుకు అట్లా అయిపోతావు? నేను వేరే వాళ్ళతో అంటే ఫోన్లో మాట్లాడకూడదంట. ఇప్పుడు ఇంకొకరిని వేసుకొని తిరుగుతా, ఏం చేస్తాడే నాకు అర్థం కాని విషయం. అది నీ ఇష్టమే. వాడేవాడు అమ్మతో మాట్లాడొద్దంట, అక్కలతో మాట్లాడొద్దంట, చెల్లెళ్ళతో మాట్లాడొద్దంట, ఇంకెవరితో మాట్లాడుకోవాలి. ఎందుకు నాకు ఫోన్లు? వాడి స్పీకర్ నాకు, నా స్పీకర్ వాడికి అంటించుకుంటే అయిపోద్ది. ఊరికే ఎవరితో ఏం మాట్లాడాలి? ఎప్పుడు చూడు ఇక ఆయనతో పొద్దు నుంచి సాయంత్రం దాకా మాట్లాడాలంటే ఏం మాట్లాడతా. అసలు ఏమైంది? నువ్వు అట్లాంటి ఎన్ని పట్టించుకోకు, మంచిగా హ్యాపీగా ఉండరాదు. ఎందుకు అదంతా? ఏంది హ్యాపీగా ఉండేది? మంచిగా ఉన్నా అని అనుకునే టైంకి ఏదో ఒక టార్చర్ నా మడ్డ. ఎక్కడ లేని లవడాలో గోసలు అన్నీ నాకే తగులుతాయి అన్నట్టు. సరే కానీ ఇప్పుడు నేను పిలిచిన మ్యాటర్ ఏంటంటే, నాకు ఒక హెల్ప్ చేస్తావా? చెప్పు. నీకంటే ఎక్కువ నా బుజ్జి, నేను చేస్తానే. ఏం లేదు, నువ్వు ఎట్లా మొగోళ్ళ ఉంటావు గానీ. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నలవరం చెప్పి వాడి ముందు వేసుకొని తిరుగుతున్నావు. నువ్వు ఆగం చేయకు నన్ను. నేను ఎంత డ్రెస్ వేసుకున్నా గానీ అట్లని కాదే, అది నాకు తెలుసు. వాడి దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వేం మాట్లాడుకు, గమ్ము నుంచో. నువ్వు ఆపు. వాడు నేను అబ్బాయి నాడేడో చేస్తే నేనేమైపోవాలి చెప్పు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇక ఏం లే, వాడి దగ్గరకు వచ్చిన తర్వాత ఏంటి మీరు ఇద్దరు అని అంటే నీ వెంటనే అవునా బేబీ అంట. నువ్వు వెంటనే అంతే అను, ఏమనద్దు నువ్వు. సరేనా? ఓకే ఓకే. ఉంటావా మరి? మరి ఆడెక్కడేం చేయేస్తే ఇప్పుడు ఏం చేద్దాం? కూర్చోవే, పోతావులే కానీ. యాడికి పోవాలి ఇప్పుడు అంత ఉత్సాగుతలే నీకు? ఏడి పోవాలంటే నీ తెలియదా? నేను నాకు ఏదో వర్క్ ఉంటుంది, పోవద్దా మరి? పోదు కానీ నాకంటే ఎక్కువ. నీకంటే లేదు బేబీ. చెప్పు. నీకోసం వచ్చినా కదా, నీ బాధ తీరుస్తా అని చెప్పినా కదా. చెప్పు ఏంది నిజం చెప్పు. ఇంకా వాడి దగ్గరికి పోదాం.
నేను చెప్తా ఈయన వాడి దగ్గరికి పోయి బండి మీద తీసుకొని వాడి దగ్గరికి పోయి పోదాం. పోయిన తర్వాత ఏది అడిగినా సరే నువ్వు అని మాత్రమే అను. వాడు నీ మీద చేసుకుంటే నేను చూసుకుంటా, నీ మీదకి రాకుండా. నిజంగానా మరి? ఆ. మరి మంది సిట్టింగ్ ఏమంటే అప్పుడు ఏం చేస్తావే? నువ్వు ఎందుకు నన్ను ఇట్లా చేస్తావే? నేనేమన్నా మందు తాగుతానే? మరి ఆడి మొగడు మందు తాగమంటాడు కదా, మందన్నా బారన్నా నాకు మస్తు భయమే. కాదు ఇప్పుడు మందు తాగమంటే వాడు మందు తాగమని అంటాడు. మందు తాగి సెటిల్మెంట్ చేసుకుందాం బ్రో అంటాడు. అప్పుడేం చేస్తావు మళ్ళా? చిల్ బ్రో, నేను తాగాను బ్రో, కావాలంటే నీకు మాట్లాడకూడదు కదా నువ్వు. అవునే, నా వాయిస్ వింటే ఏమో వాడు దర్శకొని చేస్తాడేమోనే. ఇప్పుడు ఏం చేద్దాం? అప్పుడు చెప్పు మళ్ళీ ఏం చేద్దాం? అందుకే నా కోసం మందు అలవాటు చేసుకో. నేను చెప్పేది ఇద్దరు బాగోయ్, నేను చెయ్యను. ఏదైనా ఆగి మట్టుకు నేను చెయ్య. మందు అలవాటు చేసుకో. వాడిని నిన్ను కూర్చోబెడతా, ఇద్దరు సప్పుడుగా కూర్చొని తాగండి. వాడు తాగండి మొత్తం దిగిపోయి పడుకున్న తర్వాత నేను వచ్చి ఆ నూతి కొట్టుడు కొడతా. అప్పుడు మాత్రం వానికి మందు తప్పు, కానీ నాకు మందు లాగాని యాపిల్ జ్యూస్ ఏదో ఒకటి తీసుకొచ్చి నా ముంగట పెట్టు. సరే, అది నేను సెట్ చేస్తా. మరి డాన్స్ లేయంటే పబ్బుకి తీసుకోవాలి. డాన్స్ లేయంటే అంటే నువ్వేంటే ఇట్లా తయారైనావు? అంటే చెప్పినా నీకు మాట ఇచ్చినా కదా, వేసేటప్పుడు ఇలా చేస్తా అంతే. వాడు ఎక్కడంటే వాడు టచ్ చేయడానికి వచ్చినప్పుడు నువ్వు ఉన్నా అని చెప్పినావు కదా, ఇంకా నాకేమైంది? మధ్యలో నేను లేకపోతే నువ్వు లేకపోతే హ్యాపీగా నువ్వు బాధపడకు. వాడికి చుక్కలు అంటే ఏంటో చూపెట్టాలి. నువ్వు బాధపడకు, లేకపోతే పంచాయతీగా చూసుకో. నీ ఫ్రెండ్షిప్ తో నేను చెప్తాను, నేను పుట్టేది చెప్తానా, నా పేరు మార్చుకుంటా నేను. నిజంగా వాడికి గుద్దలో కాలాలి, ఖచ్చితంగా కాలాలి. లేకపోతే నేను ఊరు దెంగేస్తాను, ముందు చెప్తున్నా. నువ్వు దెంగేకు నేనేం కావాలి? ఏదో తేడాగా ఉందేంటి? అట్లాంటివన్నీ కథలు పడకు, చిల్లర కథలు. మంచిగా ఉండు, అవన్నీ పట్టించుకోకు. వాడే నీకోసమే రావాలి, వాడిని అట్లా తిప్పు. అర్థమవుతుందా? ఏం తిప్పాలే? టార్చర్. ఎవరితో ఫోన్ మాట్లాడితే స్క్రీన్ షాట్ పెట్టు, ఎవరితో ఫోన్ మాట్లాడితే కాన్ఫరెన్స్ పెట్టు. మా అమ్మతో నేను ఏవో మాట్లాడుకుంటా, పర్సనల్ లైవ్ కూడా వాడి వింటాడానే. ఎక్కడ అయినా నువ్వు అంత ఆగబోటు నువ్వు ఎట్లా లవ్ చేసినావే? కర్మగాలి. ఫస్ట్ చేసేటప్పుడు తెలియదా నీకు లవ్? ఫస్ట్ తెలిస్తే లవ్ ఎందుకు అయిద్ది? అది తర్వాత తెలుస్తుంది ఏదైనా ఒరిజినాలిటీ. ఎవరికైనా ఫస్టే నేను ఇది, నేను ఇట్లా, నేను అట్లా ఉంటా అని చెప్తాడా? లవ్ లేదు అంతా మూసుకొని ఉండు, ఆరాంగా వదలట్లేదు. ఎవరు నన్ను చచ్చిపోతా అని బెదిరిస్తుండ్రు, నా పేరు రాసి, మా అమ్మోళ్ళ పేరు రాసి. లేకపోతే మీ ఇంటికి పోతా, మీ అమ్మలతో మాట్లాడతా, అది ఇది అని బెదిరిస్తుండే నన్ను. ఎట్లా అంటే వాడు బెదిరిస్తే వాడి బెదిరింపులకు నువ్వు లొంగిపోతావా? వాని బెదిరింపులకు నువ్వేం లొంగొద్దు, అర్థమవుతుందా? ఇంట్లో నుంచి గెదిమేస్తుంది నన్ను. ఇప్పటికే టార్చర్ కనబడుతుంది, నేను ఎవరెవరితోనో ఫోన్లు మాట్లాడుతున్నాను. ఇక ఈ పంచాయతీ తెలిసిందనుకో, ఇక నన్ను ఇంట్లో కూడా ఉంచదు అనమాట. తూర్పు తిరిగి దండం పెట్టుకొని పోవాలి ఇక నేను. ఏం ఆగంగాకు, మంచిగా ఉండు. అని అసలు లవ్ వద్దు, ఏమొద్దు, మంచిగా ఉండు. వదలట్లేదా వాడు వదలకపోతే సెటిల్మెంట్ చేద్దాం అని పిలిపి. మరి ఇప్పుడు అసలు ఏంది వాడు ఎందుకు అట్లా చేస్తుండ? సెటిల్మెంట్ ఏం లేదు, 2 దెబ్బలు ఫట్ ఫట్ అని పేలేస్తా. ఒక పని చేద్దాం, గుద్దలు రాడేసి పైకి లేపుదాం. అది అసలు ఆడదండి, ఆడదాని రూపంలో ఉన్న శక్తిని. అయ్యా ఏం వద్దు, సెట్ రైట్ అవుతాడు అంతా. నువ్వేందా ఇట్లా ఆగమాగం అయిపోయినావు? నువ్వు ఏం చేయాలి? అసలు రౌడీ రంగమ్మ పోయినావు నువ్వు. అసలు నాకేం అర్థమైతే లేదు. నువ్వు బతకాలంటే ఇట్లా ఉండాలి, స్మూత్ గా. బేబీ, హా బేబీ, హూ బేబీ అంటే ముంచి లేపుతారు. అర్థమైనా? ఏందిరా కథలు దెంగుతున్నావు అంటే అవునా బేబీ అని అంటాడు వాడు రేటను. ఏందో నువ్వు, నాకేం అర్థమైతే లేదు. నువ్వు అట్లనే ఉండాలి, తెలియదు నీకు? అట్లుంటేనే లైఫ్ చిల్ అవుతుంది. లేకపోతే అందరూ లవ్ వద్దేమొద్దు. నీకు లవ్ వాడే కావాలంటే చెప్పు, పిలిపిస్తా, బరాబర్ సెటిల్మెంట్ చేస్తా. వినకపోతే పోదాం మళ్ళా మరి గాడి దగ్గర. చెప్పు, నువ్వు చెప్పు, నేను ఎప్పటికైనా రెడీ. సెటిల్మెంట్ చేస్తావా వాడితో అబ్బాయిగా నటిస్తావా? సెటిల్మెంట్ చేస్తానే నేనంటే ట్విన్ సిటీస్ మొత్తంలో
సెటిల్మెంట్ చేస్తా, బరాబరు కొడతావు వాడిని వినకపోతే. ఎట్లా కొడతావు? ఎవ- నన్ను కొడతావేంది? దమ్ దమ్ చేసేస్తావు వాడిని అంతే. నా ఫ్రెండ్ అంటే ఇస్తుండాలి అబ్బా. వాడిని ఎట్లా పిలిపియాలి మరి? వద్దులే కానీ సెట్ వాడిని కొట్టడం నాకు అంత ఇష్టం లేదులే కానీ వద్దు. వాడితో అబ్బాయిగా నటించి చాలు. వాడికి కాలాలి, మళ్ళీ వాడి కుక్కలా నా దగ్గర తిరిగి రావాలి. నువ్వు అలా పిలిస్తే జీవితాంతం కుక్క పిల్ల నీ కాళ్ళ దగ్గర పడి ఉంటాను అంతే. వాడిని ఫోన్ చేయి, పిలిపి చేస్తలే, నాతో మాట్లాడి నీకు అంత ఉత్సాహతలే, నాతో మాట్లాడమంటున్నా, వాడితో కాదు. చెప్పు ఏంటి చెప్పు. నాకు బాగానే ఆగుతుంది కానీ ఫస్ట్ నీదేదే చెప్పు. నీది ఆగట్లేదు. ఫస్ట్ నీ ఏడుపు నేను చచ్చిపోతాను నీ వల్ల. ఆగట్లేదు, ఏం చేద్దాం మరి? తిందామంటే తిండి కూడా నీయట్లేదు. నువ్వు ఊరికే దమ్ దమ్ చేస్తున్నావు. నన్ను ఊరికే ఫోన్లు చేస్తానే ఉన్నావు. నేను మంచినీళ్ళు కూడా తాగిస్తలేవు. బాధ అయితే నేను ఎవరికి చెప్పుకోవాలి? నీకు తప్ప. అది చెప్పు. ఇంక మరి ఇవన్నీ దమ్ చేస్తున్నావు, అది ఇది అంటావు. చిల్ బేబీ, హ్యాపీగా ఉండు. హ్యాపీగా పిలిపిస్తా, వాడితో మాట్లాడదాం. అంతకంటే ముందు ఒక విషయం చెప్పాలి నీకు. చెప్పు, ఏమైంది? ఊరికే నువ్వు నవ్వగా చెప్పు. ఫస్ట్ నువ్వు నాకు ఊరికే గుండెలా దడబెట్టిస్తున్నావు. ఏమైందో చెప్పు. ఊరికెందుకు నవ్వుతావు? ఏం కాదు, నీ మీద ప్రాంక్ చేసి. నీ యవ్వ అర్రే నువ్వు ఏందో ఇట్లా తయారైనావు? నేనే దొరికినానే నీకు? నిజం అనుకున్నావా? అయ్యా నిజం అనుకున్నా తెలుసా. నేను నిజం అనుకొని అమ్మ ఎట్లా అంటే అట్లా అయిపోయినా. నువ్వేది చెప్తే అది చేసేయాలని రెడీ అయిపోయినా తెలుసా. ఎట్లా కొడతావే నా జోలిస్తేవా? ఎట్లా అంటే అట్లా కొడతా మరి. సరే, కెమెరా యాడుందో చెప్పిన మరి. కెమెరా లేని పగలు కొడతావా? ఏడుంది ఇట్లాంటివి కూడా చేస్తావా? నేను అమ్మ భయం అవుతుంది నాకు. కెమెరా పగలు కొడతావా? చాలా కొడతా. నువ్వు చెయ్యదులు ఫస్ట్. నువ్వు బేబీ అంతేనా మన ఫ్రెండ్షిప్? చిల్ బేబీ, అట్లా ఏం చేయండి. సరే హాయ్ చెప్పు. హాయ్. నాకు మంచి దోస్తాన్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంది. చూసారుగా, నా జోలు ఎవడన్నా వస్తే దింపుతుంది, మామూలుగా కాదు. చూడ్డానికి మొగల్లో కనబడుతుంది కానీ పక్క ఆడది. రౌడీ మాస్ ఇక్కడ. మాస్ అప్లోడ్ అయితే చేసుకోవచ్చుగా. చేసుకో.